ಜಾಸ್ತಿ ನೀರು ಕೊಟ್ಟಿದ್ದ ದಾಖಲೆಗಳು ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು. ಅದು ಏನಿಲ್ಲ ಇದೀಗ. ಮೊನ್ನೆ ನೋಡ್ರಿ ನೀವು ಕುಪ್ಪಂನಾಗ ಒಂದು ಸಣ್ಣ ಇದು ನಡೆದಿದೆ, ಏನು ಪ್ರಾಜೆಕ್ಟ್ ಪ್ರಾರಂಭಿಸೋಕೆ ಹೋಗಿ ಕಾಲೇಜಾಗ ಟ್ಯಾಂಕರ್ಗಳಿಂದ ನೀರು ನಿಂದಿಸಿ ಅಲ್ಲೊಂದು ಸೆಟ್ಟರ್ ಇಟ್ಟು ಆ ಸೆಟ್ಟರ್ ಇದ್ದ ಹೋದಾಗ ಎತ್ತಿದ್ರೆ ಆಮೇಲೆ ಗಂಟೆಗೆ ನೀರಿಲ್ಲ ಆ ಕಾಲುವೆನಾಗ. ಇಂಥ ಪ್ರಾರಂಭೋತ್ಸವ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪ್ರೆಸೆಂಟ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ. ಅದು ಇಲ್ದಂಗೆ ಶಾಶ್ವತ ಆಗಬೇಕಂದ್ರೆ ಈ ಆಂಧ್ರ ಪ್ರದೇಶಕ್ಕೆ ಇರಿಗೇಷನ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಇರಬೇಕು. ಪ್ರತಿ ಊರಿಗೆ ನೀರು, ಪ್ರತಿ ಮನೆಗೆ ನೀರು, ಪ್ರತಿ ಹೊಲಕ್ಕೆ ನೀರು, ರೈತ ಬೇಸ್ ಬಿಡ್ಬೇಕಂದ್ರೆ ನೀರು ಪ್ರಾಜೆಕ್ಟ್ ನಿರ್ಮಾಣ ಮಾಡಬೇಕು, ರೋಡ್ಗಳಾಗಬೇಕು. ಇದು ಏನಿಲ್ಲ ಹೋಗಿ ఏదో నేను ఇస్తాను బటన్ నొక్కుతాను 100 సార్లు నొక్కినాను బటన్. ఏం బటన్ ఇది? ఈరోజు 11 లక్షల కోట్లు బాకీ మన ఆంధ్రప్రదేశ్కి. ఈయన వచ్చిన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2,60,000 బాకీ ఉన్నది. ఈరోజు 11 లక్షల కోట్లు బాకీ తెచ్చి ఈరోజు దాని వడ్డీ కట్టేకి 70,000 కోట్లు మనం వడ్డీ కడతాం. ఎందుకంటే అన్ని పెంచుడే. ఇప్పుడు భూమి ఆ రోజు 1,00,000 ఉంటే ఈరోజు 3 లక్షలు పెంచి 1 ఎకరా రిజిస్ట్రేషన్ చేయాలంటే 30,000 అవుతుందా లేదా? ఆ రోజు 10,000 అయ్యేది, ఈరోజు 30,000 అవుతుంది. ఈ రకంగా అన్ని కరెంటు బిల్లులు అయితే 9 సార్లు పెంచినాడు. 9 సార్లు 100 వచ్చేది 1000 వచ్చేది 10,000. ఈ రకంగా కరెంటు బిల్లు వసూలు. తర్వాత అప్పుడు 50-60కి క్వార్టర్ దొరికేది, ఈరోజు 200 నుంచి 250 రూపాయలు క్వార్టర్. అది కూడా దోచుకోవడమే. ఈ రకంగా దోచుకోవడము, దాచుకోవడం తప్ప 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు మన దగ్గర పుచ్చుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు చెప్పాలంటే ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అన్ని ఫ్రీ ఇస్తాను, ఏమి ఇస్తావు ఫ్రీ? ఈరోజు పెట్రోల్ మీద ఒక మోటార్ సైకిల్ ఉంటే సంవత్సరానికి 25,000 మీకు ఎక్స్ట్రా పెట్రోల్ ఖర్చు వస్తుంది. డీజిల్ ట్రాక్టర్ ఉంటే 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు వస్తుంది. నేను ఇంటికి కుటుంబానికి నేను సంవత్సరానికి 25,000 ఇస్తాను, 30,000 ఇస్తాను అనేది కాదు. నీవు ఆదాయం సోర్స్ చూపించి మీరు ఫ్రీ అండి. ఆదాయం వచ్చిన దాంట్లో రూపాయి వస్తే 30,000 ఖర్చు పెట్టి పావుల రోడ్లు మంచి చెడ్డ చేయాలి. డెవలప్మెంట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ 0. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు బాధ అవుతుంది. బాధ అంటే అటు ఇట్లా బాధ కాదు. అక్కడ రాజధానికి భూమి ఇచ్చిన 33,000 ఎకరాలు వాళ్ళు ఏడుస్తున్నారు. ఈరోజు రోడ్లు లేక యాక్సిడెంట్లు అయి గుంతుల్లో పడి ఆ కుటుంబాలు ఏడుస్తున్నాయి. అంత కన్నీరు ఆంధ్రప్రదేశ్ చేసి ఈరోజు ఇట్లా ముఖ్యమంత్రిని వెనక చూడలేదు, ముందు కూడా చూసామో లేదో ఈ రకంగా చేసి దేశానికి పెద్ద ఎఫెక్ట్ ఇచ్చేవాళ్ళు ఇక్కడ నాయకులు ఉంటాయి. ఎందుకంటే ఆయనే అన్నీ నేనే నొక్కుతా. ఏం నొక్కేది? చిన్న పాప 5 సంవత్సరాల పాప నొక్కుతుంది. బ్యాంకులో డబ్బులు ఉంటే అందరూ దోచుకొని ఉంటాయి. నీవు నొక్కేదని పెద్ద కథ కాదు. ఈ రకంగా ఆ నొక్కుడు ఇడిసి వేరే డెవలప్మెంట్ చేసి ఉంటే ఈరోజు జనాలు బాగుపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడన్నా ఒక రోడ్డు ఉందా? ఎక్కడన్నా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉందా? పోలవరం 72 అయింది, కనీసం 28% చేసింటే ఈరోజు 30,000 ఎకరాలకు నీళ్ళు పోతుండే, 4 జిల్లాలకు నీళ్ళు పోతుండే. అది బంద్. అన్ని ఊర్లో రివర్స్ టెండర్ వేసి రివర్స్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్. రివర్స్ అంటే టెండర్ వేసినవి బంద్. అన్నీ కట్ చేసి ఏదో ఇస్తానంటే అది ఎన్ని రోజులు ఇచ్చే కాయలేదు. వేరే దేశంలో వెనెజులా అని, శ్రీలంక అని అన్నీ ఏదేదో ఇచ్చి ఈరోజు వాళ్ళు ఎక్కువ తింటూ ఉన్నారు. ప్రపంచంలో 20వ స్థానము వెనెజులా అని. ఈరోజు వాళ్ళకి తినే తిండి లేదు, రొట్టె లేదు. ఆ రకంగా అయింది. వాళ్ళు అంత డెవలప్ ఉన్నాడు. 30 లక్షల సైంటిస్టుల దేశం విడిచిపోయినారు. ఇట్లా ముఖ్యమంత్రి ఉంటే కూడా నెక్స్ట్ వస్తే మనము అందరూ ఎత్తిపోవడమే. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు వస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని మా విన్నపము. తెలుగుదేశం పార్టీని ఉమ్మడి అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థి అయితేనేమి, తెలుగుదేశం అభ్యర్థి అయితేనేమి, జనసేన అభ్యర్థి అయితేనేమి వాళ్ళకి ఓట్లు వేయాలి. ఎందుకంటే ఈరోజు చెప్పాలంటే చాలా ఉన్నాయి, టైం లేదు, ఎండ ఉంది. అది ముఖ్యంగా ఇప్పుడు మన బీసీ నాయకుడని ఏదేదో చెప్తున్నారు కళ్ళబుల్లి మాటలు. బీసీ నాయకుడు కాదు. ఈ బీసీ క్యాండిడేట్కి ఎందుకు ఇచ్చినాడంటే చంద్రబాబు నాయుడు బీసీ క్యాండిడేట్ అయితే మంత్రాలయంలో అన్నీ వెనకబడే ఉంది నియోజకవర్గం. బీసీలు అయితే ఏదో స్కూళ్ళు చేస్తారు, ప్రాజెక్టులు చేస్తారు,
డెవలప్ చేస్తారు, చిన్నోళ్ళకి సాయం చేస్తారని బీసీ అభ్యర్థి మన రాఘవేంద్ర రెడ్డికి ఇచ్చినారు. ఆయనకి అందరూ కూడా ప్రతి ఇంట్లో ఉండేవాళ్ళు కూడా ఆ రోజు ఇంట్లో ఉండి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి. నాగరాజ్ అని కర్నూలు పంచలింగాల నాగరాజ్ అని ఎంపీకి ఉన్నాడు. ఆయన పూర్వ సామాజిక వర్గం, ఈయన వాల్మీకి సామాజిక వర్గం. సమన్వయం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు టికెట్లు ఇచ్చినారు. మన తెలుగుదేశం వస్తే మళ్ళా సిమెంట్ రోడ్లు అయితే అన్నీ ఊర్లో అప్పుడు తెలుగుదేశంలో వేసిన సిమెంట్ రోడ్లే ఈరోజు ఎక్కడ వేసినారా మీరు చెప్పండి. 14 ఒక్క చోట వేసినారా? ఎప్పుడు వేయలా. 25,000 కిలోమీటర్లు వేసిన దాఖలాలు అప్పుడు ఈయన లోకేష్ గ్రామీణ మంత్రి ఉన్నప్పుడు, ఐటీ మంత్రి ఉన్నప్పుడు 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసినారు పల్లెల్లో. ఏడన్నా చూడు, ఈరోజు ఎక్కడన్నా ఒక సీసీ రోడ్డు ఉందా? కొన్ని వందల అవార్డులు తీసుకున్నాడు లోకేష్ బాబు, సెంట్రల్ గవర్నమెంటే ఇచ్చింది. ఆ రకంగా ఈరోజు ఒక అవార్డు తీసుకున్నారా ఈ గవర్నమెంట్, ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో? ఏమీ లేదు. అందుకనే ముఖ్యంగా ప్రాజెక్టులు కావాలా, రాజధాని కావాలా, మనం బాగుపడాలా అంటే మన ఉమ్మడి అభ్యర్థులకి సైకిల్ గుర్తుకి ఓట్లేసి గెలిపిస్తారని ఈ బదినాళ గ్రామ రైతులకి, మిగతా మన అక్క చెల్లెళ్ళకు అందరికీ నేను చెప్తున్నాను. ఎందుకంటే మొన్న ఈ 15 సంవత్సరాల్లో 3 సార్లు బంద్ అయిన నీళ్లు ఎల్ఐసి మీకు బంద్ తెలిసి ఉంటుంది. బదినాళ వాళ్ళకి 3 సార్లు బంద్ అయినాయి. 2013లో బంద్. ఆ రోజు మేము 5 రోజులు దీక్ష చేసి కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము నీళ్లు తెచ్చిన దాఖలాలు ఉన్నాయి. మేము 200-300 మంది పోయి ఆ రోజు కూడా ₹100 ఇక్కడ